ఐ బిలీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన సంఘము కొరకు ఇంకో మాట చెబుతున్నాను, ఆయన సంఘము కొరకు ఆయన రాకమునకు సంఘమును సిద్ధపరచబోతున్నాడు. ఆయన సంఘమును సిద్ధపరచడానికి ఆయన ఈ కార్యాన్ని ప్రారంభించాడు. 90వ సంవత్సరం అనుకుంటాను, నెల్లూరులో ఐసీ మ్యాథ్యూస్ గారు, ఆయన చర్చ్ ఆఫ్ గాడ్లో 60 ఏళ్ళు సేవ చేసిన వృద్ధుడు. రంజిత్ ఓషూర్ గారు, వినండి, విచిత్రం చెప్తున్నా, వినండి బాగా. రంజిత్ ఓషూర్ గారిని సేవకు పిలుద్దాం, ఇక్కడ కన్వెన్షన్లకు పిలుద్దామంటే దుర్బోధకుడు అండి, ఫాల్స్ ప్రాఫిట్ అండి, ఆయన పిలవకూడదని ఆయన ఒప్పుకోలే. మలయాళీ బోధకుడు నెల్లూరు, మీరు వెళ్ళి కలవచ్చు. ఆయన ఇంకా బ్రతుకున్నాడు, 86 ఏళ్ళ మనిషి, 60 ఏళ్ళు సేవలు ముగించుకున్నాడు. ఓషూర్ గారు దుర్బోధకుడు, రావద్దన్నాడు. అక్కడ ఆయన సంఘస్థులేమో నా శిష్యులు, ప్రార్థన చేయండి అయ్య గారు అని చెప్పి నా కడబూర పత్రికలన్నీ ఆయనకి ఇచ్చారట. ఆయన ప్రార్థన చేయగా దేవుడు మాట్లాడి, నా కుమారుడా, నా దాసుని అపార్థం చేసుకున్నావు, అతన్ని పిలుచుకో, అతడే నేను పంపిన సేవకుడని చెప్పాడట. నాకు ఆయన స్వహస్తాలతో ఉత్తరం రాశాడు ఐసీ మ్యాథ్యూస్ గారు. ప్రభువుని నువ్వు వచ్చి నాకు బయలుపరిచాడు, తప్పక రండి. వెళ్ళాను. నెల్లూరులో లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది. అక్కడ వెన్యూ 5 రోజులు బహిరంగ సభలు పెట్టారు. 5 రోజులు బహిరంగ సభలు పెట్టారు. 5 రోజులు అయ్యాక ఆఖరి సభలో ఐసీ మ్యాథ్యూస్ గారు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ టేప్ రికార్డెడ్. ఏమన్నారు తెలుసా? ఈ యవనస్తుడిని నేను అపార్థం చేసుకున్నాను, కానీ నేను 55 ఏళ్లుగా వాక్య పరిచారకుడిగా గుర్తింపు పొందాను. కానీ ఈ కుర్రవాడు ఏ కళ్ళు పెట్టుకొని బైబిల్ చదివాడో నాకు తెలియదు, కానీ 50 ఏళ్లుగా నేను చెప్పిన బోధ తప్పు, ఇతడు చెప్పిందే సత్యమని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. 10,000 మంది సభలో అన్నాక ఒక మాట అన్నాడు ఆయన. ఇతనికి ఓఫీర్ అని పేరెవరు పెట్టారో అతను ఆత్మ పూర్ణుడై ఉంటాడు. ఎందుకంటే ఓఫీర్ అనేది బంగారము దొరికే దేశం. రాణి ఓఫీరు అపరంజితో అలంకరింపబడిందని ఉంది కదా. కడవరి కాలంలో సంఘాన్ని అలంకరించడానికి దేవుడు ఇతను ఎన్నుకున్నాడు. దట్ నేమ్ ఓఫీర్ ఇస్ ఎ ప్రాఫెసీ అన్నాడు. క్యాసెట్ ఉందండి. మా తాతగారు రెవరెండ్ కేవి జేకబ్ గారు నాకు ఓఫీర్ అని పేరు పెట్టినప్పుడు నాకు తెలియదు, నాకేం తెలుసు ఓఫీర్ అని పెడుతున్నాడని. పెద్దయ్యాక అనుకున్న నాకు ఈ పేరు పెట్టేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, మీరు సాయిబులానండి అని అడిగేవాళ్ళు. ఈ గడ్డం ఒకటి ఏడిచిందాయే, అంత సాయిబులాగుంటే మీరు ముస్లింసా అని అడుగుతారు. సరే, నాకు చికా చేసేది. చాలా రోజులైన తర్వాత ఆయన చెప్పేదాకా నాకు అది దట్టలేదు. ఐసీ మ్యాథ్యూస్ గారు, ద నేమ్ ఓఫీర్ ఈజ్ ఎ ప్రాఫెసీ, ప్రాఫెటిక్ నేమ్ అన్నాడు. ఎందుకొరకంటే ఓఫీరు అపరంజితో రాణి అలంకరించబడింది అన్న ఐసీ మ్యాథ్యూస్ గారు అన్నాడు. నేను అంటంలా, నేను చెబుతున్న మాట ఏమిటంటే, వాట్ ఐఎమ్ ఫర్మ్లీ బిలీవింగ్, ఐఎమ్ అనౌన్సింగ్ నౌ, ద ఫైనల్ కరెక్షన్ హ్యాస్ బిగన్, ద ఫైనల్ రిఫర్మేషన్ హ్యాస్ బిగన్. మార్టిన్ లూథర్తో దేవుడు ప్రారంభించినటువంటి దిద్దుబాటు వెస్లీ, నాక్స్, కాల్విన్, ఎందరో చర్చ్ ఫాదర్స్ ద్వారా కొనసాగించబడింది. ఇప్పుడు ఆఖరి నెత్తి మీద ఉందండి. ఈ దినాల్లో దేవుడు మనకు బయలుపరుస్తున్న సత్యాన్ని సరిగ్గా మనము గ్రహించి అమలు చేయగలిగితే మనము 45వ కీర్తనలో ఉన్న రాణిలాగా అలంకరించబడ్డట్టే లెక్క. దేవుడికి స్తోత్రం కలుగును గాక.